వెల్కమ్ టు RL30 న్యూస్. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 9వ వర్ధంతి సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ. జీవీఎంసీ 75వ వార్డు నీలపు వీధిలో GAR చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గొందేసి అప్పలరెడ్డి శ్రీదేవి ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు గొందేసి అప్పలరెడ్డి అప్పయ్యమ్మ గారి 9వ వర్ధంతి సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ, అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు తిప్పల దేవాన్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గొందేసి అప్పలరెడ్డి వారి తల్లిదండ్రుల పేరుతో GAR చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారిని కొనియాడారు. అలాగే అప్పలరెడ్డి వారి తల్లిదండ్రులు 9వ వర్ధంతి సందర్భంగా సుమారు 100 మంది వృద్ధ మహిళల్లో వారిని చూసుకుంటూ చీరల పంపిణీ చేయడం, అలాగే అన్నదానం చేయడం చాలా సంతోషకరమని, ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల విజయమ్మ, ఎం పరదేశి, కోన చిన్నప్పారావు, గౌతమ్ రెడ్డి, పృథ్వీ కృష్ణారెడ్డి, కొయ్య భారతి, దేవిప్రసాద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అప్పలరాజు, చందన సిస్టర్స్, నాగిరెడ్డి, పులి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు గొందేసి అప్పలరెడ్డి, అప్పలనాయుడు, అలాగే గొందేసి అప్పయ్యమ్మ స్వర్గీయులైన మరి సందర్భంగా ఈ ట్రస్ట్ GAR చారిటబుల్ ట్రస్ట్ సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాము. మరి అలాగే పెద్దలు కూడా నాగిరెడ్డి గారు ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేయడం చేసి చాలా సంతోషిస్తున్నాము. చనిపోయి పరలోకంలో ఉన్నప్పటికీ ఇప్పటికి 9 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మరి వాళ్ళు కుమారుడు, కోడళ్ళు, కుటుంబ సభ్యులు, మనవలు, మనవరాళ్ళు 50 మంది కుటుంబం కూడా దేవుని చెంతనాలు ఉన్నారు కనుక దేవుని ఆశీస్సులతో పాటు తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఉండాలని అప్పలరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వారి పేరు మీద పేదలకి వస్త్రదానం, అలాగే అన్నదానం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ మానాటి వాళ్ళందరినీ పిలిచి మా చేతుల మీదుగా అందించడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి భవిష్యత్తులో తల్లిదండ్రుల్ని దేవుడి కన్నా తల్లిదండ్రులే ముఖ్యమనేది ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాతే దేవుడు అనేది కూడా ప్రతి శోకాల్లో ఉదయం అయితే అదే చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల తాలూకా ఆశీస్సులు దేవుడి కన్నా మిన్న అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కనుక ప్రతి వాడు కూడా తల్లిదండ్రుల్ని బాగా బ్రతుకున్నప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మశాంతి చేకూరే విధంగా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని ఆశీస్సులు అవసరం కనుక పేదలందరికీ వాళ్ళ పేరు మీద వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా చాలా సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు అప్పలరెడ్డిని చూసి మిగతా వాళ్ళు కూడా చేయాలని తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాం.